అంటే చాలా ఇష్టము. Vaishnavites, they like Narayana. శైవులు అనగా ఏమిటంటే ఒక శివ అంటే పంచాక్షరనామే తనకి ఇష్టము. Shaivites, they like Shiva. కానీ ఇరువురు చేరి తిరుపతికి వెళుతుంటారు. But both go to Tirupati. అక్కడ విష్ణువులంతా పోతుంది, వెంకటరమణ 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 అని పిలుస్తారు పాపం. Vaishnavites address Lord there as Ramana. శైవులు పోతారు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు. Shaivites call him Venkateshwara. వెంకటరమణ వెంకటేశ్వర ఈ ఇందులో పేరులో వ్యత్యాసం, కానీ వెంకటేశ్వరుడు ఒక్కడే ఉండేది అక్కడే. Venkatramana, Venkateshwara, there's difference in ఇది names. ఆత్మతృప్తి. It is only mean రమణ satisfaction. అంటే వీడుకు ఒక వైష్ణవ సిద్ధాంతము. Ramana stands for Vaishnavite philosophy. రమించేటువంటి భావమే రమణ. Ramana is one that delights you, that makes you happy. ఈశ్వర అంటే సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు. Ishvara with all the forms of wealth is Ishvara. కనుక ఇవన్నీ కూడా మన భ్రమల చేతనే మనం దీన్ని వల్లిస్తున్నాము. That's all your illusion, therefore you ఈశ్వరుని speak like that. పశుపతి అంటారు. We call Ishvara as Pashupati. పశుపతి Pashupati. దీని అర్థం ఏమిటి? What's the meaning? పశువులకంతా అధిపతి పశుపతి. That is the master of all cows. వైష్ణవులు వస్తారు గోపాల గోపాల అంటారు. Vaishnava is called Gopala. ఈ గోపాల అనే పదమునకు ఒక పశుపతి అనే పదమునకు రెండింటికి సంబంధం ఒక్కటే. Gopala, Pashupati, they convey గోవులను the same. పాలించినటువంటి వాడు కృష్ణుడు, Krishna, పశువులను పాలించిన వాడు ఇది విష్ణువు. so it Vishnu and Krishna రెండింటి they యందు took care ఒకటే of the పశుపతి ఈశ్వరుడు. The Pashupati is Ishvara. గోపాల్ అంటే వైష్ణవుడు. Gopala, Vaishnava. రెండు చేరి ఒక్కటే. Both convey the అందువల్ల same. ఈశ్వరుడు కూడాను డమరకము, Ishvara carries with him Dhamma. త్రిశూలము, Trishula. ఇవన్నింటి యందు ఉండేటువంటి వైష్ణవ యొక్క తత్వమే దాని యందు ఉంటుండాలి. We find the Vaishnavite philosophy even డమరకం there. అనగానే శబ్ద బ్రహ్మము. The Dhamaraka of Shiva stands for sound. విష్ణువు యొక్క శంఖమే ఇక్కడ డమరకంగా ఉంటుండాలి. The conch of Vishnu is the Dhamaraka of Shiva. త్రిశూలము, The trident, ఈ Trishula. త్రిశూలం అనగా మూడు కాలముల యొక్క ఏకమైనటువంటిది, అదే కాలముల యొక్క తత్వము. The trident stands for the time. భూత భవిష్యత్ వర్తమాన కాలములంతా ఏకం కావటమే త్రిశూలం యొక్క అంతరార్థము. The unit of the past, present and future ఈ is this విధంగా trident. దైవత్వం లోపల అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దీంతో ఉపాసన చేస్తూ వస్తున్నారు. In respect of divinity, we worship in our own way, various types. మనం ఏ మతమును కూడా దూషించనక్కర్లేదు. Let's not criticize any religion. ఒక చిన్న